నమస్కారం అండి. ఇప్పుడు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం నుంచి మొదటి 5 శ్లోకాలు తెలియజేసుకుందాం. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు నాతోటి రిపీట్ చేయండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ సంజయ. ఇప్పుడు సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు మూడవ శ్లోకం. పశ్చేతం పాండుపుత్రాణం ఆచార్యమహితం చ మున్ వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. పశ్చేతం పాండవపుత్రాణం ఆచార్యమహితం చ మున్ వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇప్పుడు నాలుగవ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసానా భీమార్జున సమాయుధి యుయుద్ధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుద్ధనో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇప్పుడు ఐదవ శ్లోకం. ఐదవ శ్లోకం కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ చూసుకోండి. దుష్ట్రకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ పుంజిభోజశ్చ సైబచ్చ నరపుంగవః. ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి. దుష్ట్రకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ పుంజిభోజశ్చ సైబశ్చ నరపుంగవః. రేపు ఇంకా 5 శ్లోకాలు నేర్చుకుందాం. ఇప్పటికి నమస్కారం.